వెరికోస్ వైన్ సమస్యతో బాధపడుతున్నారు. బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ ఆవిస్. నమస్కారం. మాఘ పురాణం 13వ అధ్యాయంలోకి వచ్చాం. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్తున్నారట, మాఘ స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎలాంటి వాడికైనా కలిగిస్తుంది. మాఘ స్నానం చేయటం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఎలాంటి వాడైనా వాడు వాడు అంటే ఈ తప్పు చేసిన వాడు ఇలాంటి తప్పు చేసిన వాళ్ళకి వస్తుందా అలాంటి ప్రశ్నలు వేయకూడదు. మాఘ స్నానం ఎలాంటి వాడికైనా దీన్ని కలిగిస్తుందని చెప్తూ ఏం చెప్పారంటే ఒక విశేషమైన కథని చెప్తున్నారు. పూర్వంట గోదావరి తీరంలో సుశీలుడని ఒక కర్మిష్ఠైన వేద పండితుడు ఉండేవాడు. అతను ఏం చేశాడు, ఒకరోజు ప్రయాణం చేస్తూ దారి తప్పి ఒక భయంకరమైన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. తూర్పు పడమరలు తెలియల, చెట్లు గవి పెద్దవిగా ఉంటే తూర్పు సూర్యుడు ఏవైపు ఉదయిస్తున్నాడు, ఏవైపు అస్తమిస్తున్నాడు, ఎటెళ్ళాలి కొంత అవగాహన వస్తుంది. ఏ అవగాహన లేకపోయింది. అతను ఇంకా దట్టమైన అడవిలోకి ప్రవేశించేశాడు. లోపల పెద్ద పెద్ద చెట్లు అడవి లోపల, దాని తోడు పులి మొదలైన భయంకరమైన జంతువులు ఆ నుండి గాండ్రింపు గర్జింపు అలా వినపడుతున్నాయన్నమాట. చాలా భయం కొల్పేలాగా ఉందట. అయితే ఆ సమయంలో ఈయన ఏం చేశాడు, కొంచెం మిట్ట మధ్యాహ్నం అయింది, ఎండమాడుతోంది తెలుస్తోంది. మెల్లిగా ఇంకో 2-3 గంటలు గడిచేసరికి చీకటి పడిపోతుంది. ఎలాగైనా అరణ్యాన్ని దాటి ఏదో ఒక పక్కకి ఓ పల్లె ఉన్న వైపుకి వెళ్ళిపోతే తర్వాత ఇల్లు చేరే మార్గం చూసుకోవచ్చని అటు ఇటు తిరుగాడుతున్నాడట. అతను ఆ తిరుగుతుంటే అక్కడ ఒక భయంకరమైన రాక్షసుణ్ణి చూసేట. అతను ఎట్లా ఉన్నాడు, వాడి పాదాలు చెండ్ర చెట్టులాగా ఉన్నాయట. చెండ్ర చెట్టు మొదలులాగా ఉంది పాదాలు. అక్కడి నుంచి పాదాలు మాత్రం చెట్టుగా ఉండి పై శరీరము భయంకరమైన రాక్షసాకారాన్ని కలిగి ఉంది. పై శరీరం రాక్షసాకారం, పాదాలు మాత్రం చెట్ల మొదల్లాగా కనిపిస్తోంది. ఈ చెట్టు కొమ్మలు అవి ఇవి అటు ఇటు కదులుతూ, ముళ్ళు ఉన్న చెట్లు కూడా కదులుతూ ఈ రాక్షసుడి తాలూకు శరీరానికి గుచ్చుకుని రక్తం గారుతోందట. అతనికి కదిలే అవకాశం లేదు. ఎందుకంటే కాళ్ళు చెట్టు మొదల్లాగా ఉండి భూమికి పాతుకుపోయి ఉన్నాయి. పై శరీరం రాక్షసాకారమే, అరుస్తున్నాడు తప్ప అతనికి కదిలే అవకాశం లేదు. ఆ చెట్లు అవి ఇవి కదిలినప్పుడల్లా అతనికి ముళ్ళు కొమ్మలు గుచ్చుకుని తప్పించుకునే అవకాశం లేక మొహం మీద చేతుల మీద అక్కడను బాగా గాయాలయ్యి రక్తం స్రవిస్తోందట. అయితే అది చూసేసరికల్లా పైగా వాడు ఏడుస్తున్నాడు కూడా రాక్షసుడు. మరి నొప్పి మంట పుడుతుంది, అది అణుచుకుని ఇంకో పక్కకి వెళ్ళే అవకాశం లేదు. పెద్దగా అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడట. చూసేసరికల్లా సుశీలుడికి భయం వేసింది, చాలా భయం కొల్పింది. ధైర్యం కోసం ఏం చేశాడట, మరి ఏదో ఒకటి ఎవరు మాట్లాడేవాళ్ళు లేకపోతే ఎవరితోనో మాట్లాడితే ధైర్యం వస్తుంది. ఇక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. పైకి ఉచ్చైశ్రవంతో ఏం చేస్తున్నాడట, వేదమంత్రాలను చదవటం ప్రారంభించాడు. వేదంలో ఏవో 2 పనసలు అప్పచెప్పాడు పైకి పెద్దగా స్వరంతో. అక్కడి నుంచి విష్ణు సహస్రనామాలు లాంటివి హరినామ సంకీర్తన పెద్దగా చదవటం మొదలుపెట్టాడు. చాలాసేపటి తర్వాత అంటే సహస్రనామాలు అవి ఇవి చదివాక కొద్దిగా స్థిమితపడి ఏం అడిగాడంటే, రాక్షసుని అడిగాడు పోయి, ఎవరోయ్య నువ్వు, ఇలాంటి పరిస్థితి ఏమి ఎందుకుంది, పైన చూస్తే రాక్షసాకారం, కింద చూస్తే చెట్టు మొదలల్లే ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు. అడిగేసరికల్ రాక్షసుడు చెప్పాడు, మహాత్మా, నేను పూర్వజన్మల్లో ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేదు. నేను చేసినవన్నీ పాపకర్మలే. గోకర్ణ తీరంలో మధువ్రతం అనే గ్రామానికి గ్రామాధికారిగా ఉండేవాడిని. అందరితోటూ అన్ని విషయాలను మాట్లాడేవాడిని. కానీ ఎవ్వరికీ ఏ పని ఎప్పుడూ చేసిన వాడిని కాను. ఎంతో ధనం కూడబెట్టాను, కానీ ఎవరికి ఏనాడు ఎవరికేమీ ఇవ్వలేదు. స్నానదాన పూజాధికాలు వేటిని నేను ఆచరించలేదు. దైవ పూజ అంటే ఏమిటో తెలియదు నాకు. ఈ రకంగా ప్రతి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఏ పూజా పునస్కారము సత్కర్మలు చేయక చివరికి నేను మరణించాను. నరకంలో చాలా కాలం ఉన్నాను. తర్వాత కుక్క, గాడిద మొదలైనటువంటి నీచ జంతువుల జన్మల్ని పొందాను. ప్రస్తుతం నా పాదాలు చెండ్ర చెట్టుగా, దాని ముళ్ళ కొమ్మలు అంటే చెండ్ర చెట్టు మారిపోయింది, దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా ఎటూ కదలలేని ఈ జన్మలోకి వచ్చాను నేను. అంటే ముందు జన్మలేమో కుక్క, గాడిద మొదలైన సాధారణ జంతువు జన్మలు వచ్చి, ఈసారి ఎట్లా వచ్చిందంటే మొదలు మాత్రం అంటే పాదాలు మాత్రము చెండ్ర చెట్టు, పై శరీర భాగం ఉంది. చెండ్ర చెట్టు కదిలితేనే దానికి సన్నటి ముళ్ళు ఉంటాయి, అవి గుచ్చుకుని బాగా బాధపడుతున్నాడు. ఏమీ కదలలేను, మరణం వచ్చేదాకా నేను ఇలా ఉండాల్సిందే అని చెప్పి, నీలాంటి పుణ్యాత్ముడిని చూడడం వల్ల ఈ మాత్రం నాకు పూర్వస్మృతి కలిగింది నాయన. నువ్వు పుణ్యాత్ముడివే కాక నువ్వు చదివినటువంటి వేద పనస వల్ల, విష్ణునామ సంకీర్తన వల్ల నా పూర్వజన్మ ఏదో ఏ చెడ్డ పని వల్ల, ఏ సత్కార్యము చేయకపోవటం వల్ల నేను ఇలా అయ్యాను, నాకు స్మృతి కలిగి తెలిసింది అని చెప్పాడు.
అని చెప్పి ఏమన్నాడు, ఎట్లా అయినా నువ్వు నన్ను రక్షించాలి నాయనా, ఎంతోమంది ఈ అడవిలో తిరుగుతారు, ఎవరిని చూసినా నాకు అరుపులు కేకలు వచ్చేవి కానీ ఇలా ఊహ రాలేదు, నిన్ను చూశాక నాకు ఆ ఊహ అంటే నాకు ఆ విషయం అర్థమైంది, కాబట్టి దయచేసి నన్ను ఇందులో ఇచ్చి రక్షించు నాయనా అని పరి విధాల బతిమలాడట. సుశీలుడు కూడా వాడి స్థితికి చాలా విచారించాడు. అయ్యో పాపం అని వాడిని ఉద్ధరించాలని భావించి, పోయి ఇక్కడ సమీపంలో నీళ్లున్నాయా అని అడిగాడు. ఎక్కడైనా నీళ్లు చెరువు ఏమైనా ఉందా అంటే ఏమన్నాడు, 12 యోజనాల దూరంలో ఇక్కడి నుంచి 12 యోజనాలు వెళ్తే అక్కడ చెరువు ఉందని చెప్పాడట. చెప్పేసరికల్లా ఇతను ఏం చేశాడు, నీకు సంతానం ఉందా అని సుశీలుడు కనుక్కున్నాడు. పిల్ల జల్లా ఉన్నారా అంటే ఇది సరిపోయేటప్పటికి నీకు పిల్లలు ఉన్నారా అని అడిగాడనమాట. అప్పుడు రాక్షసుడు ఏం చెప్పాడంటే, నాకు ఆ జన్మలో 4 పుత్రులు, వాళ్ళు నాలాంటి వాళ్ళే, వాళ్ళ సంతానం కూడా అలాంటిదే, ప్రస్తుతం నా వంశం వాడు భాష్కలుడు అనేవాడు గ్రామాధికారిగా ఉన్నాడు అని చెప్పాడు. అందరంతే, నా కొడుకులు వాళ్ళు నాలాంటి వాళ్ళే, వాళ్ళ పిల్లలు నాలాంటి వాళ్ళే, కానీ నా వంశానికి చెందిన భాష్కలుడు అనేవాడు అక్కడ అధికారిగా ఉన్నాడు. అయితే సుశీలుడు ఏమన్నాడంటే, పోయి నువ్వు ధైర్యంగా ఉండు నాయనా, నేను నీ వంశం వాడితోటి మాట్లాడి నీకొచ్చిన ఆపదని పోగొడతానని చెప్పాడట. సరే, రాక్షసుడి పూర్వజన్మలోని వంశంలో ఉన్న వాళ్ళని వెతుకుతూ, అంటే ఆ భాష్కలుడు అనే వాడిని వెతుకుతూ సుశీలుడు ఆ గ్రామం వైపు వెళ్ళిపోయాడట. అప్పుడు ఆ భాష్కలుని ఎక్కడున్నాడో కనుక్కున్నటువంటి సుశీలుడు ఇతని తాలూకు పూర్వజన్మ వృత్తాంతం అంతా చెప్పాడట. నీ పూర్వీకుడికి ఇలాంటి ఉంది నాయనా, అతను అట్లా అడవిలో చెండ్ర చెట్టు మొదలుగా ఉండి పైభాగం రాక్షసాకారం నుండి చాలా బాధపడుతున్నాడు అని చెప్పాడు. చెప్పేసరికల్లా భాష్కలుడు అడిగాడు, బాబు ఇంత పని చేశారు మీరు, అక్కడ చూసి వచ్చి ఇప్పుడు నాకు తెలియజేశారు, ఇతనికి ఆ బాధలు పోయి నా పూర్వీకుడు నా వంశంలో పెద్దవాడైన వాడు హాయిగా అంటే స్వర్గంలోకో లేకపోతే ఏదైనా ఉత్తమ గతిని పొందే మార్గాన్ని సూచించమని అడిగాడు. అడిగేసరికల్లా అయితే ఈయన ఏం చెప్పాడంటే, నువ్వు మాఘమాసంలో నదీ స్నానం చేయమని చెప్పాడట సుశీలుడు. శివుని కానీ కేశవుని కానీ నీ ఇష్టదైవాన్ని కానీ పూజించు, పురాణము చదువు లేదా విను, బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనం పెట్టి వస్త్ర సువర్ణాది దానములు చెయ్యి. దీనివల్ల నీ పాపాలు పోయి నీకు పుణ్యం కలగటమే కాకుండా పూర్వులైన నీ పితృదేవతలకి కూడా పాపక్షయము పొంది పుణ్యలోకముల్ని అందుదురు. అంటే పాపక్షయం కలుగుతుంది, పుణ్యలోకం అందుతుంది అన్నమాట. కాబట్టి నువ్వు ఈ స్నానాలు 7 విధాలు నాయన, స్నాన విధి నేను చెప్తాను, ఈ విధుల్లో ఏదైనా పాటించచ్చు అని చెప్తూ ఏం చెప్పాడు, మాఘ స్నానం చేయి, నువ్వు కనుక స్నానం చేస్తే నీకే కాదు నీ పితృదేవతలు కూడా, నీ ముందు తరంలో ఉన్న పెద్దవాళ్ళకు కూడా ఆ పుణ్యం దొరుకుతుంది, అంతే లభిస్తుందని చెప్పాడు. చెప్పి ఏం చెప్పాడంటే, మంత్రాలు చదువుతూ చేసే స్నానం మంత్రస్నానం, మట్టిని రాసుకొని చేసే స్నానం మృత్తికా స్నానం, భౌమ స్నానం అని కూడా అంటారట దాన్ని. తర్వాత మూడోది ఏం చెప్తున్నారు, భస్మమును శరీరానికి రాసుకుని చేసే స్నానాన్ని ఆగ్నేయ స్నానము అంటారు. తర్వాత గోవులు నడిచినప్పుడు పైకి ఎగిరిన దుమ్ము మీద పడినట్లుగా చేసుకుంటే దాన్ని వాయవ్య స్నానం అంటారట. గోధూళి గనక మన మీద పడితే దాన్ని స్నానంగా భావిస్తే అది వాయవ్య స్నానం అంటారట. తర్వాత నదులు చెరువులు మున్నగు వాటిలో చేసే స్నానాన్ని వారుణ స్నానము. తర్వాత ఎండగా ఉన్నప్పుడు వానలో గనక స్నానం చేస్తే, అంటే ఎండ వాన కలిసి వచ్చినప్పుడు కనుక ఆ వానలో గనక స్నానం చేస్తే దాన్ని దివ్య స్నానం అంటారు. ఆఖరిది మనసులో శ్రీహరిని స్మరించుకుంటూ ఎక్కడ స్నానం చేసినా కూడా దాన్ని మానస స్నానము అంటారు. కాబట్టి ఏం చెప్తున్నాడు, ప్రాతకాలంలో స్నానం చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్ఠులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వీళ్ళు తడి వస్త్రంతో శరీరాన్ని తుడుచుకోవచ్చు. జుట్టు ముడేసుకుని స్నానం చేయాలి, జుట్టు విరబోసుకుని స్నానం చేయకూడదు. తల స్నానం చేశాక తల ముడేసుకున్నాక శరీర స్నానం చేయాలట అని చెప్పాడు. స్నానం చేసేటప్పుడు అంటే ఎక్కడైనా మనం నదిలో కానీ వాపి కూప తటాకాదులో స్నానం చేసేటప్పుడు పురుషులు తప్పకుండా కౌపీనం ధరించాలి, వివస్త్రలుగా నీటిలోకి దిగకూడదు. మగవాళ్ళు కౌపీనం ధరించాలి, స్త్రీలు చీరని పైనుంచి కిందకి చుట్టబెట్టుకుని స్నానం చేయాలన్నమాట. ఒకవేళ మనం ఏం చేయాలి, ఇలాంటప్పుడు భగవంతుని స్మరించేటప్పుడు తుమ్ము కానీ సడన్గా గొంతులోకి ఫ్లమ్ వచ్చేస్తుంది, ఉమ్మేయాల్సి వస్తుంది, ఆవలింత కానీ మాలిన్యం ఏదైనా మురికిని ముట్టుకోవడం కానీ దుష్టులతో మాట్లాడడం మొదలైనవి తప్పనిసరి అయితే ఆచమనం చేయాలి. స్నానం అప్పుడు కూడా, స్నానం చేసేటప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఏమన్నా అంటే నదీ స్నానం చేసేటప్పుడు అనమాట, అప్పుడు ఆచమనం చేయాలట. తర్వాత భగవంతుని స్మరిస్తూ కుడి చెవిని తాకాలి. మనం స్తోత్రాలు అవి చదువుకుంటాం చూడండి, దేవుడి దగ్గర కూర్చుంటామా, విష్ణుదాసనామం 11 సార్లు, ఆదిత్య హృదయం 11 సార్లు అలా పెట్టుకుని చదువుతుంటారు చాలామంది. అయితే చదువుతాం, అదే కాకుండా గ్రూప్లో కూర్చొని లలితా శాస్త్రాలు అవి పారాయణ చేసుకుంటాం, అందరం చేసేదే కదా. పారాయణలో కాసేపు అయ్యేసరికల్లా ఆవలింత వస్తాయి సహజంగా, అదేం పెద్ద విశేషము వింత విడ్డూరము రాకూడదు కాదండి, సహజమైనది కదా.
ఆవలింత వచ్చినప్పుడు కుడి చెవిని తాకాలి. తాకితే కుడి చెవి యందు దేవతలు ఉంటారట. వారిని ముట్టుకుంటే కనుక ఆ చెవిని ముట్టుకుంటే ఆ చిన్న మన పాపం పోతుందట. అయితే ఏం చెప్తున్నారు, కుడి చెవిని తాకాలి. అరుణోదయ కాలంలో స్నానం చేయటం ఉత్తమమైన స్నానం. సాధారణంగాను మాఘంలో మరీ మంచిది. తర్వాత సూర్యకిరణాలు తాకుడిచే ఆ నీరు శక్తివంతం అవుతుంది. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానం చేయట పవిత్ర స్నానం. స్నానం చేసేటప్పుడు మట్టిని, పసుపు, కుంకుమలు, ఫలములు, పుష్పములు మునుగునవి చెరువులో కానీ నదిలో కానీ ఉంచాలి. తర్వాత శ్రీహరిని లేదా ఇష్టదైవాన్ని స్మరిస్తూ ముందుగా ఏం చేయాలో చెప్తున్నారు. స్నాన విధి అన్నమాట. ముందుగా కుడిపాదాన్ని నీళ్ళల్లో ఉంచాలి. నీటిలో ఉంచాలి అంటే కుడికాలు ముందు పెట్టమంటాను చూడండి. మామూలుగా కూడా గృహప్రవేశాలకి ఏదైనా మంచి రోజు ఎక్కడికైనా మంచి ప్లేస్లోకి వెళ్తున్నప్పుడు కుడికాలు ముందు పెట్టడం. అలాగే నీటిలో కూడా కుడికాలుని ముందు పెట్టాలట. నడుము లోతు అంటే వీళ్ళు మొలలోతు నడుము లోతు అని చెప్తారు. కరెక్ట్గా నాభి మునగాలి నీటిలో. నాభికి నీరు తగలాలి అన్నమాట. ఆ లోతును నిలబడి సంకల్పాదులను చెప్పుకోవటము, జపతర్పణాదులను చేయాలి. స్నానమైన తర్వాత 3 సార్లు తీర్థాన్ని స్వీకరించి ఒడ్డుకు చేరి 3 దోసెళ్ల నీటిని తీరమున ఉంచి నదిని లేదా చెరువుని ప్రార్థించాలి. నువ్వు నీళ్ళు అంటే వంగి నీళ్ళు తీసి బయట ఉంచాలన్నమాట, బయట పోయాలి. అప్పుడు నదిని ప్రార్థించాలట. 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. నదీ స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి, తడి వస్త్రం తాలూకు 4 అంచుల్ని చేర్చి నీటిని పిండుతూ తాత తండ్రులని స్మరించాలి, పితృదేవతలని. మన నాన్నగారు ఉంటే తాత ముత్తాత వాళ్ళని అట్లా తలుచుకోవాలన్నమాట. ఇలా చేయటం వల్ల పితృదేవతలకు ప్రీతి కలిగించును. ఈ నదీ స్నానం చేసి ఆ బట్టలకి నీరులో తడిసిపోతాయి కదా బట్టలు, ఆ నీటిని పిండితే అది కూడా ఒక చుక్క జలతర్పణంగా పితృదేవతలకి అందుతుందట. ఎంత బాగున్నాయోనండి మన పద్ధతులు. మన తాత తండ్రుల్ని తలుచుకోవటం, తాతల్ని తండ్రుల్ని తలుచుకుంటే మనం బుద్ధిగా ఉంటామండి. మనకు బుద్ధి రావడానికి అది కూడా ఒక మార్గం. అయితే పర్వదినాల్లో చేసిన స్నానం మరింత పుణ్యాన్ని ఇస్తుంది. స్నానం చేసేటప్పుడు ఆపోహిష్టాది మంత్రాలని చదువుతూ చేసుకోవచ్చు. మంత్రం రాని వాళ్ళు ఇష్టదైవాన్ని స్మరిస్తూ నీటిలో మరల మునగాలన్నమాట. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకొని నమస్కరిస్తూ ప్రదక్షిణం చేయాలి. గంగా యమునాది నదుల్ని తలుచుకుని నీటిని వేళ్లతో గీయవలని ఇలా అనాలట. గంగా యమునాన్ని తలుచుకుంటూ నీటిని వేళ్లతో గీయాలట. గీసిన తర్వాత ఏం చేయమని చెప్తున్నారో చూడండి. స్నానమును దిగంబరుడే చేయరాదు. ఇందాక చెప్పాం కదా. మళ్ళీ శరీర పైభాగం మగవాళ్ళు వస్త్రంతో కప్పుకోకూడదు, పైన బట్టలు ఉండకూడదు, నడువుకి వస్త్రం ఉండాలన్నమాట. స్త్రీలకి ఏకవస్త్రంతో స్నానం చేయొచ్చు. అక్కడి నుంచి ఏం చెప్తున్నారా అని ఈ రకంగా అంటే మామూలు రకాలు కాకపోతే అంటే మాఘమాసంలో అయితే రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినాలయందు ఆయా దేవతలు రథసప్తమి నాడు సూర్యుడిని, ఏకాదశి నాడు విష్ణువుని, శివరాత్రి నాడు పరమేశ్వరుని తలుచుకుంటూ నమస్కరించుకోవాలి అని సుశీలుడు భాష్కలునకు అంటే ఆ బ్రహ్మరాక్షసుడు తాలూకు బంధువు అనమాట, ముని మనవడో ఎవరో, అతనికి ఈ వివరంగా ఇట్లా చెప్పాడనమాట. స్నాన విధిని వివరించి తర్వాత ఆయన అడిగిన ఎన్నో రకాల దైవిక ధార్మిక విషయాలన్నింటినీ ఆయనకు బోధించాడు. తర్వాత మాఘ స్నానము పూజాదికం. అప్పుడు అతను ఏం చేశాడు, ఈ భాష్కలుడు ఈ సుశీలుడు చెప్పినట్టుగానే మాఘ స్నానం చేశాడు, పూజాదికం నిర్వహించాడు. మాఘ స్నానాన్ని స్నానాంతమున ఏం చేశాడు, ఈ స్నానం తాలూకు చివర ఎవరైనా చేయవలసిందే. పెద్దవాళ్ళని తలుచుకోమన్నారు చూడండి. అందుకని ఈయన ఏం చేశాడంటే రాక్షస రూపంలో ఉన్నటువంటి తన పూర్వీకుణ్ణి తలుచుకున్నాడట. తలుచుకుని ఆయన కోసం తర్పణాన్ని విడిచాడు. తర్వాత ఇట్లా మాఘమాసం అంతా చేశాడట. ఈ 1 నెల రోజులు రాక్షస రూపం ఉన్న వాని పూర్వునికి రాక్షసత్వం పోయి వాడికి పుణ్యలోకాలు కలిగినాయి. ఇది చూడండి, స్వయంగా మనం స్నానం చేస్తే మనకి లభించే ఫలితం, సాధారణంగా లభించే ఫలితం ఆరోగ్యం. జీవితానికి ఒక నియమం. తప్పులు చేయకూడదు, పాపాలు చేయకూడదు, పాపం ఇప్పుడు నేను కడిగేసుకున్నాను జాగ్రత్తగా ఉండాలనే భావనతో పాటు మన పూర్వీకులు, మన ముందున్న తరాల వాళ్ళకి కూడా మన తాలూకు ఈ స్నాన ఫలితం లభిస్తుందని చెప్పబడుతోంది కథల్లో. దీంతో 13వ అధ్యాయం పూర్తయిందండి. రేపు 14వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.